ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ స్టార్టింగ్లో కన్వెన్షనల్ థాట్సే ఉండే. మనకు ఒక ఆఫీస్ ఉండాలి, ఆఫీస్లో ఇది సిట్టింగ్స్ రూమ్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఏరియా ఉండాలి, మనకు ఒక టేబుల్ ఉండాలి, ఒక బెల్ ఉండాలి, అది కొడితే ఒక తొక్కలో బాయ్ రావాలి, ఇవన్నీ ఉండే అనమాట. నాకు ఒక 2-3 years ఎప్పుడు దాకా మనసర దాకా ఉండేది. ఆ లాస్ట్ 3-4 ఫిల్మ్స్, 2-3 ఫిల్మ్స్. దాని తర్వాత అయిందంటే మోస్ట్ పిక్చర్స్ ఏం చేస్తారంటే సార్, ఒక సినిమా తీసే ముందే సెట్స్ మీదకి వెళ్ళే ముందే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టేస్తారు సార్, ఈజీగా అనుకుంటాను. ఏ సినిమా అయినా ఇది ఆఫీసు, మెయింటెనెన్సు, స్టాఫ్, రావటం, వెళ్ళటం, తినటం, తాగటం, వాటెవర్. ఐ థాట్ లెట్ మీ సేవ్ దిస్ మనీ ఆల్సో. ఇది నా ఓవర్ హెడ్ కదా, ఈ ఓవర్ హెడ్ కూడా నేను సేవ్ చేయగలిగితే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్ ఎఫిషియెంట్గా, గ్రాఫిక్స్కి వాడచ్చు, పబ్లిసిటీకి వాడచ్చు. సో ఒక 2010లోనే ఎప్పుడో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ వితౌట్ ఆఫీస్ అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అసలు ఆఫీస్ లేదు. అలా చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏది వితౌట్ ఆఫీస్? నువ్విలా నుంచి స్టార్ట్ అయింది సార్. నువ్విలా బిఫోరే నేను ఆఫీసులు తీసేసాం. నువ్విలా నుంచి వాళ్ళ దగ్గర అసలు ఆఫీస్ లేదు నాకు 10-15 ఏళ్ళుగా. ఐ డూ ఎవ్రీథింగ్ వర్చువల్లీ. నేను ఎవరిని కలవను. నేను ప్రొడక్షన్ ప్లాన్ అంతా సెట్ చేసి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత పిలుస్తాను అనమాట. కో డైరెక్టర్ని పిలుస్తాను, ప్రొడక్షన్ మేనేజర్ని పిలుస్తాను. ఇది ప్లాను, ఇది నాకు కావాలి, ఇది ఆర్గనైజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక మీటింగ్ ఏదో ఉంటుంది అంతే. ఏదైనా స్క్రిప్ట్ డిస్కషన్ చేయాలన్నా నేను సత్యానంద్ గారు సరదాగా ఏదైనా కాఫీ షాప్కి వెళ్తాం, ఒక గంట కూర్చుంటాం, వచ్చేస్తాం. ఏదైనా సరే త్రూ మెయిల్స్, ఫోన్ కాల్స్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇట్ బికమ్ వెరీ ఈజీ. చాలా గ్రో అయ్యాం. ఒక సినిమా అయితే అసలు పేపరే వాడకూడదు అనుకున్నాను. అవును, 2కి ఒక్క షీట్ ఆఫ్ పేపర్ వాడాలి సినిమాకి. లెట్ us మేక్ అ పేపర్లెస్ ప్రొడక్షన్ అని చెప్పి. ఓకే. నెవర్ ఓపెనింగ్ కూడా అప్పుడు ఓపెనింగ్కి ఆయన పెద్ద ఆయన రామానాయుడు గారు వచ్చారు. అంటే ఆయన కొబ్బరికాయ కొడతానికి ఆయనే వచ్చారు. అప్పుడు అదే లాస్ట్ ఫిల్మ్ ఆయన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. మామూలుగా స్క్రిప్ట్ ఇస్తాం కదా పూజ చేయటానికి. అవును, స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది కదా, బౌండ్ ఇచ్చి ఆ పూజారి దాని మీద అది అన్ని చేసి మనకి ఇస్తే ప్రొడ్యూసర్ మనకి ఇవ్వటం ఇలాంటివి జరుగుతుంది. ఆ రోజు ఏం చేశానంటే ఆ ప్లేట్లో ఐప్యాడ్ పెట్టాను. ఓకే. ఐప్యాడ్ పెడితే అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నేను చూశాడు, ఏంటిది అన్నాడు. నేను అన్నా, సార్ ఇది ఐప్యాడ్ సార్, ఇది నొక్కితే మన స్క్రిప్ట్ దీంట్లో ఉంటుందన్నాను. నొక్కి చూపించాను. చూస్తే స్క్రిప్ట్ ఇలా స్క్రోల్ చేశాను. నా ఇంకలా చూశాడు. సరే హాయ్, ఎందుకురా పేపర్ దండగా అనుకున్నావా అన్నాడు. అవును సార్, పేపర్ అసలు వాడలేదు అన్నాడు. సరే ఐప్యాడ్ ఇచ్చాడు. సో అలా వీ డన్ సో మెనీ థింగ్స్ ప్రొడక్షన్ రిలేటెడ్. బట్ ప్రొడ్యూసర్గాను గ్రో అయ్యాను, డైరెక్టర్గాను గ్రో అయ్యాను. అది